అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 30-31 వచనాలు. ఈ రెండు వచనాల్లో అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 30-31 వచనాలు కలిసి చదువుకుందాం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపోవాలని రాయబడింది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన ప్రభు ఈ వాక్యభావం ద్వారా మనతో మాట్లాడి తను ఆరాధించుట కొరకై మనకు సహాయం చేయనుగాక. ఆరాధనలో మన ప్రభు ఏమైనాడో దాన్ని బట్టి ప్రభుని ఆరాధిస్తాం. మన జీవితంలో ఆయన చేసినాడు దాన్ని బట్టి ప్రభుని ఆరాధిస్తాం. ఈ రెండు తలంపులతో కూడిన ఆరాధన ఈ ప్రత్యక్షతలోనికి ప్రభు మనల్ని నడిపించినాడు. ఇక్కడ మనం చదివినట్లయితే 30వ వచనంలో ఆయన మూలంగా అంటే దేవుని మూలంగా మనము క్రీస్తు యేసునందున్నాం. క్రీస్తు యేసునందు మనల్ని ఉంచడానికి పరలోకపు దేవుడు ఏం చేశాడంటే మనలను తన కొరకే ఏర్పరచుకున్నాడు. 27, 28, 29 వచనాలు గమనిస్తే ఎలాంటి మనలను ఏర్పరచుకొని తన కుమారుడైన క్రీస్తునందు ఉంచినాడంటే ఒక మాట రాయబడింది. 20 కలిసి ఉన్నాయండి. 27, 29 వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అట్లనే ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వెర్రివారు, బలహీనులైన వారు, ఎన్నికలైన వారు ఇలాంటి వారిని ఏర్పరచుకొని క్రీస్తు యేసునందు ఆయన మనలో ఉంచినాడు. సరే, మనకు యేసు ప్రభు ఏమైనాడు? 31వ వచనంలో 4 మాటలు రాయబడింది. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనాయనం. క్రీస్తు యేసు ప్రభు ఏర్పరచబడిన మనకు యేసుక్రీస్తు ప్రభు 4 విధములుగా అయి ఉన్నాడని ఈ వచనంలో మనం చూస్తాం. ఈ రెండిటి ఫలితం బట్టి మనకి ఏం కలుగుతుంది, ఏం చేయవచ్చు అమ్మది రాయబడింది. అతిశయించువాడు ప్రభునంది. అది మనకు అతిశయం. ఈ లోకంలో డబ్బులు ఉన్నాయనో, లేకపోతే మంచి చదువు ఉందనో, లేకపోతే ఆస్తి ఉందనో, బలగం ఉందేమో, అధికారం ఉందో, ఇది కాదు అతిశయం. యేసు ప్రభు నేను కలిగి ఉన్నాను. యేసు ప్రభువే మన అతిశయానికి కారణము. యేసు ప్రభు నందు నేను ఏర్పరచబడ్డాను, అందును బట్టి అతిశయం. అట్టి వాటిలో ప్రభు కూడా ఆనందించేవాడు. 29-24 చూస్తే ఆయన గురించి తెలుసుకొని భూమి మీద కృప చూపు దేవుడు ఉన్నాడని పరిశీలన తెలుసుకొని అతిశయిస్తే అలా అతిశయించేవాడిని బట్టి ఆయనకి ఎంతో ఆనందం అంట. కాబట్టి ఆరాధనకు ముందు మన ప్రభుని బట్టి అతిశయించిన వారంగా, ఆనందించిన వారంగా ఆయన మనము ఆరాధిస్తాం. చూడండి, మనం ఆరాధించే ప్రభు ఆయన ఎలాంటి వాడంటే ఈ ఒక మాట ఆయన గురించి రాయబడింది. 23వ వచనం, మొదటి అధ్యాయం 23వ వచనం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడినవాడు. ఆ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాడు. అపోస్తలుల యొక్క తీర్మానం ఎలాంటిదంటే, ఆయనకు నిర్ణయం ఎలాంటిదంటే చూడండి, 2వ అధ్యాయము 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుకుందనని నిశ్చయించుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఇది మన రక్షణకు కారణమైంది. సిలువ వేయబడిన యేసుక్రీస్తును ఎరిగిన వారు సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించిన వానిగా ఉంచుతాను. యేసు ప్రభులో చాలా సుగుణాలు ఉన్నాయి. ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు. కానీ స్వస్థపరిచిన యేసుక్రీస్తుగా ఆయన ప్రకటించబడలేదు. అనేకమైన అద్భుతాలు యేసుప్రభు చేశాడు. అద్భుతకరుడైన యేసుప్రభుగా ప్రకటించబడేదానికి కాదు. అనేకమైన బోధలు చేశాడు. బోధకుడైన యేసుప్రభుని గురించి ప్రకటించడానికి కాదు. సిలువ వేయబడిన యేసు ఎవరిలో లేనిది యేసుప్రభులో మాత్రమే ఉన్నది సిలువ కార్యం. ఆ సిలువను గురించిన వార్తే రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తిగా పరిగణించబడింది. ఆ సిలువను గురించిన వార్తే సువార్త. కాబట్టి మనం ఆరాధించే ప్రభు ఆయన సిలువ వేయబడిన వాడుగా ప్రకటించబడ్డాడు. అదేవిధంగా ఆరాధన కూడా అట్లా జరుగుతుంది. కోట్ల కొలది దేవదూతలు వారు ఇదే తలంపు,
వారు ప్రభుని ఎట్లా ఆరాధిస్తున్నారంటే, చదవండి ఎవరైనా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. కేవలం స్తోత్రంతో పాటు ఇంకా ఏవేవి ఆయన పొందడానికి అర్హుడట. ప్రకటన 5:12 వారు స్తోత్రము మహిమతో పాటు శక్తి, జ్ఞానము, ఐశ్వర్యము, బలము, ఘనత ఇవన్నీ కూడా ఎవరు పొందనర్హుడు? వధింపబడిన గొర్రెపిల్ల అనగా సిలువ వేయబడిన క్రీస్తు యేసు పొందనర్హుడు. కనుక మనం కూడా పరలోకపు నమూనాలో మన కొరకే సిలువ వేయబడిన యేసు ప్రభును ఆరాధించడానికి మనం వచ్చినాం. చూడండి, ఎందుకంటే క్రీస్తు యేసు ప్రభు వారు మనకు 4 గంతలుగా చేయబడ్డాడు. అదే వచనం మనం చదువుతున్నాం, 31వ వచనం. దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన జ్ఞానమైనాడు. మనకు ఆయన జ్ఞానమునకు ఒక స్టోర్ హౌస్ లాంటి వాడు. కొలస్సీ 2:3 ప్రకారము బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ప్రభు యేసుక్రీస్తు ఆయన జ్ఞానాధారం అంటున్నాడు. 2 విధాల జ్ఞానం బైబిల్లో ఉంది. ఒకటి భూ సంబంధమైన జ్ఞానం, అది ప్రకృతి సంబంధమైంది, అది దయ్యముల జ్ఞానం. ఈ జ్ఞానము మనల్ని రక్షింపనేరదు. ఈ జ్ఞానము దేనితో మనను సంధి చేయలేదు. అది దేవుడు ఏం చేసినాడంటే ఆ జ్ఞానాన్ని వెరితనంగా చేసినాడు. చూడండి, 1వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమైను, శాస్త్రీయమైన, ఈ లోకపు తర్కవాది ఏమైను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేశాడు. లోక సంబంధమైన జ్ఞానం ఎంత ఉన్నా కూడా అది దేవుని దృష్టికి వెరితనం. అయితే యేసు ప్రభులో మనకు దొరికిన జ్ఞానం ఎలాంటిది? లేకపోతే క్రీస్తు యేసు ప్రభు వారు మనకు ఎటువంటి జ్ఞానంగా ఉన్నాడు? చదవండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించు. ఎటువంటి జ్ఞానము? తన మహిమను గుర్చిన జ్ఞానం. ఇది మానవుని రక్షణకు కారణమైంది. ఎందుకంటే పాప జీవితాన్ని బట్టి దేవుని మహిమను కోల్పోయినాం, కోల్పోయిన దైవిక మహిమను పొందుటకు అవసరమైన జ్ఞానం, దేవుని మహిమను గుర్చిన జ్ఞానం. ఇంకో మాటలో చెప్తే 2వ తిమోతి 3:14 ప్రకారము అది రక్షణార్థమైన జ్ఞానం. కనుక ఈ రక్షణార్థమైన దేవుని మహిమాయుక్తమైన జ్ఞానంగా యేసు ప్రభు మనకు అంటున్నాడు. అందుని బట్టి ఆయన మనం ఆరాధిస్తాం. లోకంలోని జ్ఞానం అంతా కూడా వెరితనమే, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. చాలామంది ఉన్నారు, వారు చాలా జ్ఞానులు. వారు అనుకుంటారు, వాళ్ళు ఎంత ప్లాన్ చేస్తారంటే ఎవరికి అర్థం కాదు వారు చేసిన ప్లాన్. ఒక ఆలోచన వారు చేశారంటే అది ఎగ్జాక్ట్గా వాళ్ళు చేయగలరు, నెరవేర్చగలరు. కొంతమంది చాలా బాగా మాట్లాడగలరు వారికున్న జ్ఞానాన్ని బట్టి. వాక్చాతుర్యాన్ని బట్టి ఏదైనా ఎవరినైనా కన్విన్స్ చేయగలరు. అవన్నీ కూడా ప్రభు దగ్గర పనికిరావు. అలాంటి జ్ఞానులను ఏం చేస్తాడంట చూడండి, యోబు అంటున్నాడు. యోబు గ్రంథము 12వ అధ్యాయం. యోబు గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనం. ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోను. ఎంత అవమానపరుస్తున్నాడు చూడండి. ఆలోచనకర్తలు వస్త్రహీనులు అయిపోతారంట ప్రభు తెలిస్తే. చదువు 20వ వచనం. 20. వాక్చాత్యం గలవారి పలుకును ఆయన నిరర్ధకము చేయను, వారి పలుకంతా కూడా వ్యర్థమైపోతుంది. 24వ వచనం. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకం చేయను. వాళ్ళ వివేచన నిరర్ధకం చేస్తున్నాడు, వారి పలుకును నిరర్ధకం చేస్తున్నాడు. పెద్ద గొప్ప అనుకుంటున్నారు ఆలోచనకర్తలు. వారి బట్టలు పూతున్నాడు ప్రభు, వారిని వస్త్రహీనులుగా చేస్తున్నాడు. అయితే సహోదరుడా సహోదరి, ఆలోచనకర్తలం కాము మనం, వాక్చాతుర్యం కలిగిన వారం కాము, వివేచన గల అధిపతులు కూడా కాము. మనము ఎలాంటి వారము? వెరివారం అంటున్నాం, ఎన్నికలేని వారం అంటున్నాం, బలహీనమైన వారం అంటున్నాం. అలాంటి వారిని ప్రభు
తన కొరకే ఏర్పరచుకొని తన కుమారులోంచి ఆయన జ్ఞానమైనాడు. చూసారా, ఇది లోక సంబంధంగా గొప్ప గొప్ప జ్ఞానులకు, అందుకని జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. అయ్యా, ఎంత చదువు లేదు మాకు, అంత జ్ఞానం లేదు, పాండిత్యం లేదు, అయితే ఇలాంటి అల్పులమైన మనకు ఏం చేసినాడు ఆయన? బయలుపరిచాడు. చదవండి. అందుకని ఎంత సంతోషమైందంట ప్రభువైన యేసుక్రీస్తుకి ఆ మాట. లూకాసు సువార్త 10వ అధ్యాయం, లూకాసు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. ఆ గడిలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావు అని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలం ఆయన. ఎవరికి బయలుపరిచాడు? పసిబాలురుగా, ఏం తెలియని వారికి, అంటే జ్ఞానం లేని వారికి, వెరి వారికి. లోక సంబంధమైన జ్ఞానం వివేకం ప్రభు పక్కన పెట్టినవాడై, ఏ యోగ్యత లేకపోయినా వెరితనంలోనా కూడా ప్రభు తన మహిమను గుర్చిన రక్షణార్థమైన జ్ఞానం ప్రభు మనకి ఇచ్చాడు. ఎంతో కాలంగా ఇది మరుగైన జ్ఞానము. ఇది ఈనాడు మన మహిమ కొరకే దేవుడు సిద్ధపరిచాడు. ఎందుకంటే చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము, ఈ జ్ఞానం మరుగైండను, జగత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన నిమిత్తము, ఆ జ్ఞానమే యేసు ప్రభు. కనుక ప్రభుని ఆరాధిస్తాం. ప్రభువా, ఏం లేదు నాకు లోకంలో, ఎంతో అమాయకుడును అమాయకురాలు వెరితనంలో ఉంటిని, అయితే ప్రభా పరసంబంధమైన దైవికమైన రక్షణార్థ జ్ఞానం నాకు బయలుపరిచావు. చూడండి, మన ముందు మన సమాజంలో గొప్ప గొప్పవారు ఉన్నారు, పండితులు ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు, సైంటిస్ట్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి సువార్త అర్థం కాదు. యేసు ప్రభుని గురించి తెలుసుకోలేరు, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు గ్రహింపలేరు, ఏమీ లేవు. ఆయన కృప చొప్పున ఎన్నిక లేని వెరివారమైన మనకు జ్ఞానం ఇచ్చినాడు, రక్షణ పొందగలిగినాం. దాన్ని బట్టి ఆ వెలిగింపులోని ప్రభువును తీసుకొచ్చాడు, ఆ ప్రత్యక్షత ప్రభువానికి ఇచ్చాడు. అందును బట్టి ప్రభువైన యేసు, నీవు నాకు జ్ఞానమైన ఉందకాయ్ మీకు స్తోత్రం తెలుస్తామని ప్రభుని ఆరాధిస్తాం. కనుక యేసు ప్రభు మనకు జ్ఞానమైనాడు. రెండవ మాట, ఆయన మనకు నీతి అయినాడు. ఈ లోకంలో మనకున్న నీతి అంతా కూడా యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం ప్రకారము దేవుని దృష్టికి మురికి గుడ్డవలే ఉంది. మన నీతి పరలోకానికి మనం చేర్చదు. అందును బట్టి క్రీస్తు ప్రభువారే, ఆయన తానే మనకు నీతి అయి ఉన్నాడు. ఎట్లా ఆయన మనకు నీతి అయి ఉన్నాడు? చదవండి, రోమపత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. యేసు ప్రభు ఆయన విశ్వాసం ఉంచినప్పుడు మనకు నీతి కలిగింది. మనకు నీతి కలిగించుటకు ఆయన ఒక పని చేసినాడు. ఏం చేసినాడు? ధర్మశాస్త్రమును సమాప్తి చేసినాడు. ఎందుకు? ధర్మశాస్త్రమును సమాప్తి చేయకపోతే, దాన్ని నెరవేర్చకపోతే మనం నీతి పొందలేం. ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల రెండు తెలుస్తున్నాయి. ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటిదో మనకు తెలియజేయబడుతుంది. ధర్మశాస్త్రం వలన దేవుని యొక్క స్టాండర్డ్స్ అవి ఎంత గొప్పవో, ఆయన అంతస్తు, ఆయన ప్రమాణాలు ఎంత ఉన్నతమైనవో, ఆయన రిక్వైర్మెంట్ ఏంటో అది కూడా ధర్మశాస్త్రం వల్ల అసలు ధర్మశాస్త్రం గురించి 3 చక్కటి మాటలు రాయబడ్డాయి. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయము, రోమపత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుతాము. అట్లనే 16వ వచనం. ఇచ్చేంపనిది నేను చేసిన ధర్మశాస్త్రము శ్రేష్టమైనది. ఇది ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది, ఆత్మ సంబంధమైంది, శ్రేష్టమైంది. అయితే ఆ ధర్మశాస్త్రంలో పొందుపరచబడిన ఆజ్ఞలు ఏ మానవుడు కూడా నెరవేర్చలేడు. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథంలో ఎన్ని ఆజ్ఞలు రాయబడ్డాయి? 613 ఆజ్ఞలు రాయబడ్డాయి. 613 ఆజ్ఞలు 2 గుంపులుగా చేస్తారు.
మనం అంటాం కదా డూస్ అండ్ డోంట్స్ అంటారు, చేయవలసినవి చేయకూడనివి. ధర్మశాస్త్ర గ్రంథంలో డూస్ ఎన్ని ఉన్నాయంటే 248 ఉన్నాయి. 248 ఆజ్ఞలు చేయవలసినవి ఉన్నాయి. మరి చేయకూడనివి ఎన్ని ఉంటాయి? 613 మైనస్ 248 ఎంత? 365, రైట్? 248 ప్లస్ 368 ఎంత అయింది? 613. 348 చేయకూడదు, కానీ చాలా చేస్తాం మనం. 248 చేయాలి, దాంట్లో అసలు చాలా చేయము. అందువల్ల ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఏ మనుష్యుడును నీతిమంతుడుగా చేయబడు. యేసు ప్రభువే ఆయన తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినవాడు. అందుకొరకే ఆయన ఎంత క్రయం చెల్లించాల్సి వచ్చిందండి. చదవండి, రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనము లాస్ట్ పార్ట్లో ఉంది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినను దానిని దేవుడు చేశాను, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చడం వలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇంత చేయాల్సి వచ్చింది ప్రభు. మహిమా శరీరం విడిచిపెట్టి పాప శరీరాన్ని ప్రభు పొందాల్సి వచ్చింది. ఈ పాప జగత్తుకు ప్రభు రావాల్సి వచ్చింది. ఆ శరీరంలో ఆయన శిక్ష పొందించాల్సి వచ్చింది. ఆ శరీరంలో ఆయన తన రక్తమంతా కార్చాల్సి వచ్చింది. శిలువలో తన ప్రాణం అర్పించాల్సి వచ్చింది. కాబట్టి యేసుప్రభు యొక్క శిలువ బలర్పణ ద్వారా ధర్మశాస్త్రం యేసుప్రభు నెరవేర్చినాడు. ధర్మశాస్త్రం యేసుప్రభు సమాప్తి చేశాడు. ఇందును బట్టి ఈనాడు అలాంటి ప్రభు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ నీతి, దైవికమైన నీతి మనకు కలిగింది కనుక ప్రభుని ఆరాధిస్తున్న. ప్రభువా, నీవే గాన పాప శరీరాకారంతో రాకపోతే, నీ శరీరంలో పాపమునకు శిక్ష విధించబడకపోతే, ప్రభువా నీవే గాన ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేయకపోతే దైవికమైన నీతి లేదు, నీతి లేనిదే పరలోకం లేదు. కనుక ఇది మన అతిశయం. నా ప్రభు యేసుక్రీస్తు నాకు నీతి అయి ఉంటున్నాడు. కాబట్టి జ్ఞానమైన వాడు, నీతి అయిన వాడు. 3వ మాట పరిశుద్ధత అంటున్నాడు. పరిశుద్ధత అది ఏం చేస్తాడంటే అది ఒక్కసారితో అయ్యేది కాదు. జీవితకాలం అంతా అది ఒక ప్రాసెస్, ప్రక్రియ. ఎప్పుడు పరిశుద్ధపరుస్తూ రక్షించబడిన తర్వాత మనకి ఏమైందంటే క్షమించబడ్డాం, పాపములు క్షమించబడ్డాయి, దేవుని యొక్క నీతి మనకు ఆపాదించబడింది. ఆ తర్వాత కొంతకాలం భూమి మీద జీవిస్తున్నాం. పలుసార్లు తెలుసో తెలియకో మలినమైపోతూ వస్తాం. అయితే యేసుక్రీస్తు మనకు పరిశుద్ధతగా ఉండే కారణాన్ని బట్టి ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు మనల్ని కడుగుతూ పవిత్రపరుస్తూ మహిమరాజ్యం కొరకే ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. ఎందుకంటే రేపు ఒకనాడు ప్రభు ఎదుట మనం నిలబడబోతున్నాం. ఆయన ఎదుట నిలబడినప్పుడు ఎట్లా నిలబెడతాడంట? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా, మహిమ ఎట్లా ఉండాలంట? నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. కాబట్టి పలుమారు తొట్టిలు పోయేవారము నిర్దోషులుగా నిలబెట్టడానికి ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు ఆయన తానే మనకు పరిశుద్ధతైనడి ద్వారా సిద్ధపరుస్తూ వస్తాడు. ఎందుకంటే రేపు రాజును కలవబోతున్నాం, మనం మహిమగల రాజును ఎదుర్కోబోతున్నాం. అక్కడ ఈ మురికి, ఈ డాగు, ఈ కళంకంలు అన్నీ కూడా ప్రభు పవిత్రపరిచిన వాడుగా ఉంటాడు. ఉదాహరణ చూడండి, మీరు మీ చిన్న బాబుని స్కూల్లో అడ్మిట్ చేశారనుకోండి. అసలు ఆ స్కూల్లో అడ్మిషన్ రావటమే గొప్ప. అడ్మిషన్ వచ్చింది, ఏం బ్రదర్? అడ్మిషన్ చేసిన తర్వాత వచ్చింది, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? పొద్దున్న నిద్ర లేచాడు ఏం చేస్తారు? ఉన్న పాటను తీసుకెళ్ళి స్కూల్కి స్కూల్లో డ్రాప్ చేస్తారా? వాడు బ్రష్ చేయలేదు, వాడికి స్నానం చేయలేదు, వాడి యూనిఫామ్ వేయలేదు. ఎగ్జాక్ట్గా తీసుకెళ్ళి స్కూల్కి తీసుకెళ్తారు. అట్లా మీరు తీసుకెళ్ళిన వాడు స్కూల్లో ఆ గేట్ దగ్గరే యూనిఫామ్ మీద ఏంటి తల దోలేదు, వీడికి బ్రష్ కూడా చేయలేదా? ఏం చేస్తారు? అవుట్. అడ్మిషన్ వచ్చి ఉండొచ్చు, ఫీజు కట్టి ఉండొచ్చు,
బట్ వేర్ ఈజ్ యువర్ ప్రిపరేషన్? ముందు వెళ్ళి వాడికి బ్రష్ చేయి, తర్వాత స్నానం చేయి, యూనిఫామ్ అయ్యి, అప్పుడు పంపించు. అడ్మిషన్ వచ్చింది, కానీ ఏం చేస్తున్నాం? 2 పనులు చేస్తున్నాం. శుభ్రపరుస్తున్నాం, సిద్ధపరుస్తున్నాం. పొద్దున్న లేవటం రెడీ స్కూల్కి వెళ్ళాలా, వెంటనే బ్రష్ చేసుకుని టైం అయిపోతుంది, స్కూల్ బస్సు వచ్చేస్తుంది. వెంటనే స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి యూనిఫామ్ అంతా కూడా పక్కగా వేసి పంపిస్తే అప్పుడు స్కూల్లో ఏం చేస్తారు? వాడిని ఈ బాధ్యత అంతా ఎవరు తీసుకుంటారు? డాడీ కానీ, మమ్మీ కానీ, తాత కానీ ఎవరో తీసుకుంటారు. ఈరోజు అయిపోయింది, రేపు వచ్చిన తర్వాత నిన్న చేసాం కదా అంటే ఒప్పుకుంటారు వాళ్ళు. నిన్న ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ప్రతిరోజు నువ్వు ఎంతకాలం స్కూల్కి వెళ్తావో టై లేకపోయినా ఒప్పుకోరు వాళ్ళు, షూ లేకపోయినా ఒప్పుకోరు. సిద్ధపరుస్తున్నాం. చూడండి, రాజైన అశ్వరషుడు కలవడానికి, రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆ స్త్రీలను ఎంతకాలం సిద్ధపరుస్తారు? ఒక్కొక్క వంత చొప్పున 12 మాసాలు సిద్ధపరుస్తారంట. ఎన్ని మాసాలు? 6 మాసాలు దేంతో సిద్ధపరుస్తారు? గోపురస తైలంతో సిద్ధపరుస్తారు. మరొక 6 మాసాలు సుగంధ వర్గముల పరిమళ క్రియలతో సిద్ధపరిచి, అప్పుడు అంటే ఒక భూ సంబంధమైన రాజును కలిసిదాని కొరకై ఇన్ని మాసాలు, ఇన్ని రకాల అలంకరణ సిద్ధపరిచి శుభ్రపరిచి ఒక రాజుని ఎదురు కూడా పంపిస్తుంటే, రాజులకు రాజు, మహిమగల రాజు, మహాత్యమగల మహారాజుని ఎదుర్కొనే దాని కొరకు ఎంత సిద్ధపాటు అవసరం? అది యేసు ప్రభు మనకు పరిశుద్ధతగా ఉండడం ద్వారా ఎప్పటికప్పుడు ఏ రోజుగా ఆ రోజు పడిపోయిన పరిస్థితి సందర్భంలో ఆయన మనల్ని కడుగుతూ పవిత్రపరుస్తూ మహిమ రాజ్యం కొరకై, గొర్రె పిల్ల వివాహ మహోత్సవం కొరకై పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘంగా మనం చేయడం కొరకై ఆయన సిద్ధపరిచే దేవుడుగా ఉంటున్నాడు. 3 వాడతాడు ప్రభు మన పవిత్రపరచడానికి. ఏమేమి ఆయన ఉపయోగిస్తాడు? 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా తన రక్తం చేత పవిత్రపరుస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ప్రకారం అక్కడ దేన్ని ఉపయోగిస్తాడు? వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తాడు. వాక్యం ఎవరు? ప్రభువే. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించిన. 3వదిగా 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం మన ప్రభు అయిన యేసునామమును దేవుని ఆత్మ యందు మీరు కడగబడిన వారై పరిశుద్ధపరచబడిన వారని మాట్లాడబడుతుంది. కాబట్టి ఆయన నామంలో కూడా పవిత్రత ఉంది, ఆయన రక్తంలో పవిత్రత ఉంది, ఆయన వాక్యంలో పవిత్రత ఉంది. ఈ 3 ద్వారా ఎప్పటికప్పుడు మనకున్న మలినాన్ని ప్రభు తొలగించి మహిమరాజ్యం కొరకే ప్రభుని సిద్ధపరుస్తాడు. యేసు ప్రభు లేకపోతే ఎవరు పవిత్రపరుస్తారు, ఎవరు సిద్ధపరుస్తారు? అందుకొరకే ఆరాధిస్తాం. ప్రభుని యేసు నాకు మీరు పరిశుద్ధత అయిన దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. తర్వాత 4వది ఏంటి? విమోచనాయనం. యేసు ప్రభు మనకు విమోచన అయినాడు. విమోచన అంటే ఆ రోజుల్లో ఎవరైనా దాసులుగా ఉంటే, ఎవరైనా బానిసలుగా ఉంటే వారిని విడిపించడానికి సొమ్ము చెల్లించేవారు, వెల చెల్లించి విడిపించేవారు. దాని విమోచన అనేవారు. దాని విమోచన చెల్లించే డబ్బును ర్యాన్సమ్, విమోచన క్రయధనం అంటారు. మనం కూడా విమోచించినాం. దేనికి అమ్మబడ్డాం మనం? చదవండి రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. రోమా 7:14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైందని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయి ఉన్నాను. పాపమునకు అమ్మబడ్డాం. కాబట్టి పాపమునకు అమ్మబడ్డాం. మనము పాపం వలన వచ్చే ఆ జీతము 2వ మరణం అగ్నిగుండానికి పాత్రలమైంచినాం. క్రీస్తు యేసు ప్రభువారు అమ్మబడిన మనలను కొన్నాడు, అమ్మబడిన మనలను విమోచించాడు. ఎవరి వలన కాలేదు. అందుకనే మనకు ఆ మాట తెలుసు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక దేవుని సన్నిధిని నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునో లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అదెన్నటికీ తీరక అట్లుండవలసింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని విడిపించాడు. నిజమే, గొప్పది ప్రాణ విమోచన ధనం.
ప్రభు కూడా గొప్ప వెల చెల్లించాడు. ఎంత చెల్లిస్తే కానీ మనం పాపమును అమ్మబడినా మనం విమోచింపలేకపోయాం. 2 మాటలు రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో కానీ 46వ వచనంలో కానీ 2 మాటలు రాయబడింది. ఏంటది? అతడు తనకు కలిగిందంతా అమ్మి ఆ పొలమును కొనను. అతడు తనకు కలిగినదంతా అమ్మి ఆ ముత్యమును కొను. అంటే తనకు కలిగిందంతా అమ్మితే గన, తనకు కలిగిందంతా వ్యయపరిస్తేనే గన కొనబడలేదు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు తనకు కలిగిన సమస్తమును సర్వమును ఇచ్చుడు ద్వారా పాపమును అమ్మబడిన మనము విమోచింపబడినాం. అందుకనే యేసు ప్రభు మనకు విమోచకుడు. అందుకనే ఆ మాట మీరు విలువ పెట్టి కొనబడినవారు. మిమ్మల్ని కొనటానికి కలిగిందంతా ప్రభు ఇచ్చాడు. కలువరిశిలలో అప్పగించుకున్నాడు. అందును బట్టి ఈనాడు సంపాదించుకున్నాడు ఆయన మనల్ని తన కొరకై. అందును బట్టి ప్రభుని ఆరాధిస్తాం ప్రియులారా. యేసు ప్రభు వల్ల ఇంతగా దొరికింది మనకి ఉచితంగా. ఎలాంటి వారం అండి? వేరే వారమైన మనకు, ఎన్నిక లేని వారమైన మనకు, బలహీనైన వారు వరకు ఈనాడు యేసు ప్రభు జ్ఞానమైనాడు, నీతి అయినాడు, పరిశుద్ధత అయినాడు, విమోచన అయినాడు. అందును బట్టి ఏమిటంట? అతిశయించుట. ఇది మన అతిశయం, ఇది మన అతిశయము, ఆనందము. ఆనందం బట్టి ఎంత ఆనందం అంట? యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందముందులు. వారు సంతోష దుఃఖము నిట్టూర్పును ఎగిరి. అతిశయము, ఆనందము, దీని యొక్క ఫలితమే ఆరాధన. నా ప్రభుని బట్టి ఆనందము, నా ప్రభుని బట్టి అతిశయం. ఆయన లేకపోతే అజ్ఞానంలో ఉండేవాడిని, రక్షణార్థమైన జ్ఞానం లేదు. ఆయన లేకపోతే ధర్మశాస్త్రం యొక్క బంధకంలో ఉండేవాడిని. ఆయన లేకపోతే అప్పిత్తునిగా ఉండేవాడిని. ఆయన లేకపోతే పాపమునకు అమ్మబడి పాపంలోనే చనిపోయి పాపంలోనే శిక్ష అనుభవించేవాడిని. యేసు ప్రభుని బట్టి ఇదంతా నాకు దొరికిందని బట్టి. కనుక ఎందువల్ల అవుతుంది? ఎలాంటి యేసు ప్రభు ఆయన సిలువ వేయబడిన యేసు. అందుకని ఇందాక ఆ పాట పాడాం, ఇంగ్లీష్ పాట, అది తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. కొన్నిసార్లు ఆ పాట చదువుకొని అర్థం చేసుకున్నప్పుడు ఎంత సంతోషం వేస్తుందో. కల్వారి నాథుడు. మేము తరచుగా ఫ్యామిలీ ప్రేస్లో పాడుతూ ఉంటాం. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. నేను తెలుగులో పాటు వాయిస్తూ ఉంటాను, నా వైఫ్ ఇంగ్లీష్లో. దట్ మ్యాన్ ఆఫ్ కాల్వరీ చక్కగా ఉంటుంది. కల్వరినాథుడు, ప్రేమ కల్వరినాథుడు అనే ఒక మాట ఉంటుంది. దయ కల్వరినాథుడు, సాటి లేని కల్వరి ప్రభు. వండర్ఫుల్ మీనింగ్ అండి. అలాంటి కల్వరినాథుడు సిలువ వేయబడిన యేసుని బట్టి సోదరుడా సోదరి, ఈనాడు ఇంత గొప్ప ధన్యత మనం పొందినాం. దానికి బదులుగా మనం ఏమిగలను? ఆనందంతో, అతిశయంతో హృదయపూర్వకమైన ఆరాధన ప్రభువుకు చెల్లిస్తాం.